హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ చేయండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియో కొంచెం రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు మన చుట్టాలని చాలా మందిని చూపిస్తాం. మన ఇంటికి కూడా తీసుకెళ్ళాం అనమాట. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరినీ తీసుకెళ్ళాము. ఇల్లు ఎలా ఉండిందంటే ఒక చిన్న సైజు మార్కెట్ లాగా, అందరూ బంధువుల మార్కెట్ ఉంటుంది కదా, అంత బాగుండిందండి. అసలు ఎంత నచ్చిందో నాకు ఆ రోజైతే. అంటే ఒక కళలాగే అనిపించింది. వాళ్ళందరినీ ఇక్కడ చూస్తుంటే, అంటే మా ఊర్లో పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉన్న మన ఇంటికి నిజంగా వచ్చారా అన్నట్టు అనిపించింది. ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నా రోజు మొత్తానికి వచ్చేసింది అనమాట. అంటే ఈ గృహ ప్రవేశం అయిపోయిందంటే ఒక ఫుల్ ఫిల్డ్ గా ఉంది అనిపించింది అనమాట లైఫ్ నాకు. ఎందుకు అనిపించిందంటే, లత నేను ఎప్పుడు ఎవరిదైనా గృహ ప్రవేశం ఫంక్షన్ లేదా వీడియో చూసినప్పుడు, అక్క మనం ఈ లైఫ్ లో మన కాలు పెట్టి గృహప్రవేశం చేస్తామా, అసలు ఇలాగే ఫొటోస్ పట్టుకొని దేవుడి పటాలు పట్టుకొని గృహప్రవేశం చేస్తామా అక్క అనుకునే వాళ్ళం ఇద్దరికి ఒకళ్ళు. నేను అదే అనుకునేదాన్ని. ఎందుకంటే మెయిన్ లత వాళ్ళకి కానీ మాకు కానీ ఒక పెద్ద డైలమా ఉందన్నమాట. ఇప్పుడు ఊర్లో ఉన్నాం అనుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోతుంది. చిన్నదో పెద్దదో ఇల్లు కట్టేసుకుంటాము, అది ఓకే అయిపోతుంది, అది వేరే విషయం. బట్ మేమేమో హైదరాబాద్ లో ఉంటున్నాము, ప్లేస్లేమో ఊర్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మాది లత వాళ్ళది పల్లెటూరు, ఎందుకంటే మా ఊరే పండుది కూడా కాబట్టి మాది పల్లెటూరు కదా. సో పల్లెటూరులో చాలా పెద్ద ప్లేసే ఉంది వాళ్ళకి. అంటే ఇల్లు ఉంది, ఇల్లు బట్ ఇద్దరు కొడుకులు కదా వాళ్ళకి. సో ఇద్దరు కొడుకులు, బాలాజీ మామ ఒకడు, పండు ఒకడు. సో ఇద్దరు కొడుకులు కాబట్టి వాళ్ళకి ప్లేస్, వీళ్ళ అమ్మ వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళకే, వీళ్ళిద్దరు కలిపి ఒక పెద్ద ప్లేస్ తీసుకున్నారు. చాలా పెద్దగా ఉంటది. అండ్ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఒక్కొక్కరికి 200 గజాల పైనే వస్తుంది అనమాట. ప్లేస్ చాలా పెద్దదే ఉంటది ప్లేస్. అండ్ ఇంకా 2-3 చోట్ల కూడా ఉన్నాయిలేండి అట్లాగే ఇల్లులు, ఐ మీన్ ప్లేస్లు వాళ్ళకి. బట్ ఏంటంటే పల్లెటూరు కదా, పల్లెటూరులో ఇల్లు ఖచ్చితంగా ఉండాలి మనకి. పల్లెటూరులో ఇల్లు ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది, అత్త వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిన ఒక రోజు 2 రోజులు అటు అత్త వాళ్ళ ఇంట్లోనో ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లోనో ఉంటే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఓన్ హౌస్ ఉండి అక్కడ ఏదైనా చిన్నది కట్టుకుంటే అది వేరే విషయం. ఇక్కడేమో మనం రెంట్లు పే చేయలేకపోతున్నాము ఒకటి. అంటే మనం మోస్ట్లీ మన లైఫ్ టైం మొత్తం ఇక్కడే గడపబోతున్నాం అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా మిరాకిల్స్ జరిగి, అంటే ఇప్పుడు మన జాబ్స్ అన్ని ఇక్కడే కాబట్టి మనం ఇది వదిలేసి వెళ్ళిపోయేంత ఉండదు మాక్సిమం కదా. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే చిన్నదైనా సరే సింగిల్ బెడ్రూమ్ అయితే సరిపోదు ఖచ్చితంగా. ఎందుకంటే మా మిషన్లకే సరిపోతుంది ఒక రూమ్. ఇప్పుడైతే మా డబుల్ బెడ్రూమ్ లో ఒక రూమ్ కంప్లీట్ గా క్లోజ్డ్. సాన్వి అడుగుతూనే ఉంది, ఏంటి మాకు కిడ్స్ రూమ్ లేదు, నువ్వు మిషన్స్ బయట వేసుకో, నాకు కిడ్స్ రూమ్ ఇవ్వు. టీవీలో చూస్తుంటది కదా వీడియోస్, దాంట్లో పింక్ కలర్ బెడ్, పింక్ కలర్ కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, నాకు కిడ్స్ రూమ్ కావాలి అని పాపం ఫీల్ అవుతుంటది. నాకు కూడా అరే నేను అంటే మానవుని కోరికలు అనంతం అనుకోండి, అది వేరే విషయము. మామూలుగా ఇంతకుముందు నేను ఏమనుకునేదాన్ని అంటే, పిల్లలు కొంచెం ఫ్రీగా తిరగడానికి ఇల్లు ఉండాలి. అది రెంటా ఓనా అనేది పక్కన పెడితే కొంచెం ఫ్రీగా తిరిగి ఆడుకోవాలి పిల్లలు అనేది నా మెయిన్ ఆలోచన. ఆ ఆలోచనతో స్టార్ట్ అయ్యే రెంట్ హౌస్ కోసం చూద్దామా అనుకునే దగ్గర నుంచి ఓన్ హౌస్ దాకా వచ్చేసింది అనమాట మన వ్యవహారం. ఓకే. అండ్ ఇక్కడ గృహప్రవేశం జరుగుతుంది. మార్నింగ్ 4-5 అనమాట ముహూర్తము. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా లత వాళ్ళ మామ అన్నమాట మనిషి. వెనకుంది పండు అండ్ వాళ్ళ అన్న కూడా వచ్చాడు. అంటే పండు వాళ్ళ అన్న కూడా వచ్చాడు. కంప్లీట్ ఫ్యామిలీ అక్కడే ఉంది. నిజంగా ఇలా ఇలా ఉంటే ఎంత బాగుంటదండి. నాకైతే అసలు చూస్తున్నంత సేపు చూడబుద్దయింది వాళ్ళ ఫ్యామిలీని. ఎందుకంటే ఇప్పుడు మామొచ్చాడా, మామయ్య చేయాల్సినవన్నీ మామ చేస్తాడు. ఇప్పుడు దాయాదులు పట్టుకోవాలి అంటారు. మాకైతే ఇప్పుడు గుమ్మడికాయ పట్టుకునేది ఉంటది కదా. మెయిన్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాము కాబట్టి పక్కన మన వాళ్ళు ఏంటంటే త్వరగా రాలేకపోయారు. అదొకటి మెయిన్ రీజన్. మేబీ కందుకూరులో అయ్యుంటే గనక అందరూ వచ్చుండేవాళ్ళు. ఆ నమ్మకం నాకుంది. అక్కడ ఏంటంటే అందరూ పక్కపక్కనే ఉంటారు కాబట్టి మహా అంటే ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతది. బట్ ఇక్కడికి రావాలంటే 2 డేస్ స్పెండ్ చేయాలి. దానికి ఇంకా చూసుకుంటారు కదా ముందు వెనక, అలా అన్నమాట. ఇక కాకపోతే బాలాజీ మామ వాళ్ళు ఊర్లో ఉన్నా సరే కంపల్సరీ వచ్చేవాళ్ళు. బాలాజీ మామ అంటే పండు వాళ్ళ అన్న వైఫ్, 2 పిల్లలు, అమ్మ, నాన్న, పండు వైఫ్, పండు 2 పిల్లలు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ ఉంది అక్కడ. అసలు భలే ఉండింది చూడడానికి అయితే. అండ్ పండు వాళ్ళ అక్క కూడా వచ్చారు. అక్క అంటే పండుకి నేను చెప్పాను కదా ఆల్రెడీ, పండుకి సొంత అక్క లేదు, పెదనాన్న కూతురు ఉందన్నమాట. సో పెదనాన్న కూతురు ఉంటే పెదనాన్న కూతురు వచ్చింది, గుండిగా అవన్నీ తీసుకొచ్చింది. నాకు నిజంగా ఒక క్షణం మా ఆయన అయితే ఒక మాట అన్నాడు, నాకైతే పాపం అనిపించింది నిజంగా. మా అమ్మ వాళ్ళు కూడా ఉండుంటే ఇలాగే 4 రోజులు ముందు వచ్చేవాళ్ళు కదా అని. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా బాగా అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఇంకా మనం ఏం చేయలేము. బట్
వాళ్ళ అక్క వాళ్ళైనా పట్టించుకుంటే బాగుంటదేమో అనిపించింది అనమాట. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు వేరే విషయం, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అటు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా ఇటు మగపిల్లల దగ్గర రావాలన్నా అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఒక బాండింగ్ అనేది ఉంటది. ఇక మధ్యలోనే వీళ్ళు వచ్చారండి. ఇక్కడ అయితే అసలు చెప్పలేను. ఈమె కొంచెం డీసెంట్ గానే ఉన్నారు, ఆరెంజ్ కలర్ సారీ. అంత కావాలి ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ మేము చెప్తున్నాము 50,000 అడిగారండి. అసలు అసలు నాకు ఆ వర్డ్ వినంగానే ఫ్యూజ్ ఎగిరిపోయినంత పని అయింది. 50,000 ఇక అసలు చెప్పాలంటే మనం ఏదన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా జనరల్ గా, కానీ వాళ్ళే అనుకుంటున్నారు మాటికి ఒక్కసారి కొజ్జోళ్ళు అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు మిగతా కొజ్జోళ్ళు వస్తారు అని చెప్పి. నేను ఇప్పుడు మనం ఏదన్నా అన్నా అనుకోండి, అది చాలా ఇష్యూగా అయిపోతుంది, ఒక కాంట్రవర్సీ లాగా అయిపోతుంది. కానీ ఏం అనకుండా ఉండాలంటే డీసెంట్ వేలో బిహేవ్ చేయాలి కదండి ఎవరైనా సరే, ఆడోళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వీళ్ళైనా సరే. ఒక డీసెంట్ వేలో బిహేవ్ చేసినంత కాలం ఎవరు ఏమనరు. ఆమె తర్వాత ఇంకొకరు వచ్చారండి, నాకు నిజంగా అయితే చెంప పట్టుకుని కొడదామన్నంత కోపం వచ్చింది. అసలు వచ్చారు జుట్టు ఇరబోసుకొని డ్రెస్ పైకి లేపుతుంది, ఎంత దారుణంగా. మాకు కూడా వచ్చారు, బట్ డీసెంట్ గానే బిహేవ్ చేశారు. మాకు అంత కావాలి ఇంత కావాలి, వాళ్ళని పిలుస్తాను వీళ్ళని పిలుస్తాను బెదిరించారు, ఓకే. బట్ 5,000 తీసుకున్నారు. సరే ఒక ముగ్గురు వచ్చారు అనుకుంటా. ఒక 5,000 తీసుకున్నారు. ఒక 1,000 వచ్చి ఉంటది ఒక్కొక్కళ్ళకి. బట్ ఇక్కడ వీళ్ళు స్టార్టింగ్ 50,000 అనగానే అసలు 5,000 10,000 ఎవరు తీసుకోరు ఇక్కడ. అంటే 5,000 తీసుకోరంటే 10,000 కూడా తీసుకోరంట. ఇప్పుడు మనం ఆనందంగా ఒక ఫంక్షన్ చేసుకుంటున్నామండి, వాళ్ళు వచ్చారు, మీరు ఆనందంగా చేసుకుంటున్నారు కదా, మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి అంటే దాంట్లో ఒక పద్ధతి ఉంటది. కానీ లేదు, మాకు 50,000 ఇస్తారా చస్తారా, ఇచ్చారంటే సరే, ఇచ్చారంటే టెంకాయ కొట్టి వెళ్తాం, ఇవ్వలేదంటే నాశనం అయిపోతారు మీరంట. అసలు ఆమైతే నేను ఆ వర్డ్ మీకు వినిపిస్తాను, ఆమెది నాశనం అయిపోతారు అంటుంది. ఇంట్లో కొత్త ఇంట్లో నుంచొని జుట్టు ఇరబోసుకొని డ్రెస్ పైకి లేపి, ఇక లత అయితే మీకు దండం పెడితే ఇచ్చేసేయండి డబ్బులు అంటుంది. పాపం ఏడ్చేసింది లత. వాళ్ళ బావకైతే లత ఏడవంగానే అప్పటి వరకు కూడా బ్రతిమలాడుతున్నారనమాట. మీరు కొంచెం మరి అంత అంటే మేము ఇవ్వలేం కదా, మేమే అప్పులు తీసుకున్నాం అంటే అప్పులు మాకు కూడా ఇవ్వండి అంటే. అసలు డిమాండ్ ఏంటి? మీరు అడుగుతున్నారు కదా, అడగండి, తప్పలేదు. దాంట్లో ఒక డీసెంట్ వే ఉండాలి కదా. 50,000 1,00,000 మనకి ఎక్కడి నుంచి వస్తాయండి? మనం లోన్స్ పెట్టి రెంట్లు కట్టలేక లోన్స్ పెట్టుకొని ఆ డౌన్ పేమెంట్ కి ఆడ ఈడ తిప్పలు పడి ఇన్ని సంవత్సరాల నుంచి చిట్టీలు 50,000 ఇవ్వండి, మాకు ₹1,00,000 ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు చెప్తున్నా కదా, అసలు ఏంటి ఇంత వర్స్ట్ గా ఉన్నారు వీళ్ళని అనేది ఊరికే కదా, అందరికి లింకులు ఉన్నాయండి. పోయినసారి అయితే టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి సామాన్ తీసుకొచ్చాము, విత్ ఇన్ 2 minutes లో వచ్చేసారండి. వాళ్ళందరికి లింక్స్ ఉంటాయంట, వాళ్ళ కమిషన్స్ వెళ్తాయంట. నాకు ఇది కూడా ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయి వీళ్ళ మధ్య అని కూడా నాకు తెలియదు నిజంగా. అంటే మనం ఏంటంటే కష్టపడి పని చేసుకొని ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోనే వాళ్ళమి, ఇలా ఫ్రీగా తినేవాళ్ళు ఫ్రీగా చేసుకునే వాళ్ళు అంటే నేను వాళ్ళని అనట్లేదు, టెంట్ హౌస్ వాళ్ళని అంటున్నా. వాళ్ళకేదో ఒక ₹1,000 వస్తాయంటే ఇక్కడ 15,000 20,000 మనం కట్టాలి కదండి. వాళ్ళకి ఏదో ఒక ₹1,000 కమిషన్ ఇస్తే ఏం చేస్తా. ఇక్కడైతే పంతులు రాగానే వచ్చారు, పంతుల్లో కూడా ఉంటాయంట కనెక్షన్. నేను ఈ మాట వినగానే షాక్ అయిపోయానండి నిజంగా. అంటే పంతులు అనేవాళ్ళు వీళ్ళని నేను చెప్పట్లేదు, బట్ జనరల్ గా చెప్పారు వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. పంతులకి వాళ్ళకి కూడా కనెక్షన్ ఉంటది, గృహప్రవేశాలు పంతులకే చెప్తారు కదా, సో మాకు చెప్పండి మేము ఇంత ఇస్తామని వాళ్ళు మాట్లాడుకుంటారు అని ఇక్కడ వాళ్ళు చెప్పారు. మాకు ఇవన్నీ తెలియదండి నిజంగా, ఎందుకంటే మాకు ఇవన్నీ ఉండవు కదా. సో చింతలు దాటాకి ఇప్పుడు అజీజ్ నగర్ ఇప్పుడు పూజిస్తున్నారు కదా పండుగ లెక్క, ఆమె అంటున్నారు అసలు ఈ చండాలం ఈ దరిద్రం అంతా మా సైడ్ లేదమ్మా, మేము అంటే హైదరాబాద్ వాళ్ళు ఉండేది కూడా, మా సైడ్ లేదమ్మా, ఇంత దరిద్రంగా ఎవరు బిహేవ్ చేయరు అసలు. అంటే ఇక్కడ దరిద్రంగా బిహేవ్ చేయడం అంటే మనీ అడగడం కాదు. సరే మీరు ఎంతో కొంత అడిగారు, వీళ్ళు ఎంతో కొంత ఇవ్వగలిగినంత ఇస్తారు. డ్రెస్సులు తీయడం, కొత్త ఇంట్లో శుభమా అంటూ అడుగు కూడా పెట్టని లేదండి. లత అయితే అసలు పాపం ఎంత ఫీల్ అయిందో, అడుగు కూడా పెట్టని కూడా ముందే వచ్చారు. మాకైతే వ్రతం అప్పుడు వచ్చారు, ఓకే, బయట తీసుకున్నారు, టెంకాయ కొట్టారు, వెళ్ళిపోయారు, డీసెంట్ గానే అనిపించింది. బట్ ఈ రోజు ఒక కొత్త వచ్చింది, ఆ రోజు వచ్చిన ఇద్దరు కాకుండా ఒక కొత్త వచ్చింది. తనే అసలు నుంచోని, మీకు ఆ వాయిస్ కూడా ఉంది నా దగ్గర, పోస్ట్ చేస్తాను నేను షార్ట్ లో, నాశనం అయిపోతారు అంటుంది. అసలు ఇప్పుడు వాళ్ళ నోర్లలో ఏముంటదండి మీకు, ఓకే
మీకు కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఓకే, మీరు రాండి అడగండి. నాకు అదే అనిపించింది, అబ్బా పిచ్చ చిరాకు అనిపించింది అని నిజంగా. లత ఏడవంగానే వాళ్ళ బావకి, అబ్బో మరతలు ఏడవంలోనే వాళ్ళ బావకి మామూలు కోపం రాలేదండి అసలు. పెద్ద పెద్దగా అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు, తీసుకోండి అమ్మా వెళ్ళండి అమ్మా అంటున్నారు. ఇంకా లత ఏడ్చేసింది. ఇంకా ఏడ్చేయంలోనే ఇంకా చూడండి, అంటే వాళ్ళు అప్పుడు బెదిరిస్తున్నారు అనమాట, మాకు ఇవ్వకపోతే మీరు అట్టుంటారు ఇట్టుంటారు అంటే. ఈ కాళ్ళ బావ తిట్టాడు చూడండి, మీరు మేం కాదు మీరు నాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లని ఏడిపిస్తే ఆ ఏడుపు మీకు మంచిది కాదని పెద్ద పెద్దగా అరిచాడు. తగ్గారు ఒక 2-3 నిమిషాలు, ఇంకా సైలెంట్ అయిపోయారు వాళ్ళు కూడా. నేను మా ఆయనలో ఇంత ఫైర్, ఆ కోపం వచ్చింది అనుకోండి ఆగదనమాట ఇంకా. మేము తర్వాత కూడా చెప్పుకొని నవ్వుకున్నాం. బట్ అదొక్కటే కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. అంటే నేను ఏం చెప్పానంటే, మేము అడుగు పెట్టేటప్పుడు ఒకళ్ళ వెనక ఒకళ్ళు పెట్టాం, మీరు అలా కాకుండా ఇద్దరు ఒకటేసారి పెట్టండి అని గబగబా లోపలికి వెళ్ళాను నేను. ముందే వీళ్ళు మామూలుగా మా వాళ్ళు ముందే వెళ్ళనివ్వరు, బట్ ఫోటోగ్రాఫర్స్ వెళ్తారు కదా మామూలుగా వీడియోస్ ఫొటోస్ తీసేటప్పుడు. నేనేం చెప్పానంటే, నేనేం పట్టుకొని లేను ఫోటోలు కానీ ఏం లేను, డోరు ఓపెన్ చేయమన్నారు. సరే డోర్ ఓపెన్ చేశాను, తోటి లోపలికి వెళ్ళి నుంచున్నా. ఇద్దరు మంచిగా ఒకటేసారి పెట్టండి, మంచిగా వీడియో తీస్తా, లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటది కదా, మన జీవితంలో ఒకటేసారి కొనుక్కుంటాం కదండి ఇల్లు అని అంటే, ఆ అడిగే పెట్టని లేదు. అదే బాధేసింది కొంచెం. మనీ తీసుకున్నారంటే తీసుకోండి పర్లేదు, మొత్తానికి 13,000 దగ్గొట్టారు. ఇక 13,000 ఇచ్చేసి వాళ్ళే పాపం లతల దగ్గర చాలా అంటే అనుకున్న బడ్జెట్ కంటే అన్ని కూడా ఎక్కువ అయిపోయినాయి. వాల్ పేపర్స్ ఎక్కువైపోయింది, పిఓపి, కబోర్డ్స్ కి అన్ని చాలా ఎక్కువైపోయింది మనీ. సో వాళ్ళే లాస్ట్ కి మా దగ్గర ఉంటే తీసుకెళ్లారు డబ్బులు. ఒక 35,000 చేతిలో ఉండాలి కదా అని చెప్పి తీసుకెళ్లారు. వాటిలో 13,000 వాళ్ళకే కట్టారు. ఇంకా నయం 50,000 అన్నారు. 50,000 అయితే అసలు ఊరి దగ్గర లేని కూడా లేవు అప్పుడు డబ్బులు. ఎందుకంటే ఫుడ్ కి వాటన్నిటికి ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఇంకా మన దగ్గర డబ్బులు ఎందుకుంటాయి, ఏదో ఒక 10,000 పెట్టుకుంటాం కావాలి ఎందుకని అన్నాని. ఇక్కడ ఆ పొగ చూసారా, ఏమంటారు అది, ఇల్లు మొత్తం హోమం చేస్తున్నారు కదా, ఇల్లు మొత్తం పొగే. అసలు కూర్చోలేకపోయానండి నేను, అది డెకరేషన్ చేస్తున్నంతసేపు అసలు కళ్ళు, నేను కాదు అందరూ, కళ్ళు అయితే అసలు నీళ్లు కారిపోయినాయి, తల నొప్పి వచ్చేసి ఎంత అంటే కారిపోయింది. మాకు హోమం చేసిపించారు కానీ అసలు పొగ కొంచెం కూడా పొగ వస్తుంది, కంట్లోకి వచ్చింది అని అసలు కొంచెం కూడా అనిపించలేదు. వీళ్ళకి ఎందుకో తెలియదు కానీ బ్యాక్ సైడ్ విండో ఏదో గాలి వస్తుందని క్లోజ్ చేస్తారంటే మొత్తం ఇంట్లోకే వచ్చింది. విండో ఓపెన్ చేసినా కూడా అట్ సైడ్ నుంచి గాలి వస్తుంది అనమాట. అంటే బెడ్రూమ్ లో పెట్టారు, మేబీ అదే రాంగ్ డెసిషన్ ఏమో. ఒక బెడ్రూమ్ లో అంటే హాల్లో ఒక మూలలో వాస్తు పూజ పెట్టారు, తర్వాత బెడ్రూమ్ లో హోమం పెట్టారు, సెకండ్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఉన్న బెడ్రూమ్ లో హోమం పెట్టారు, తర్వాత ఇక్కడ వ్రతం చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఏమో మాకు వచ్చిన పంతులు ఏదో కొంచెం మిస్ చేశారని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించారు. మళ్ళీ వీళ్ళని పిలిపించి నాకేమో మళ్ళీ దాన్ని ఏమంటారు, వీళ్ళకంటే ముందైన బాగా చేస్తారు అంటున్నారు. నేను అదే మనం సాటిస్ఫై కాము. సరే వాళ్ళకి మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళకి ఒకటి ఉంటాయి పద్ధతులు అన్నీ చెప్పా. వాల్ పేపర్ చాలా బాగుంది కదా లత వాళ్ళది, నాకు అందరికి కూడా చాలా నచ్చింది. వీళ్ళు మొత్తం ఊరు నుండి వచ్చారండి, అక్కడ కూర్చోంది కదా కాంతి పిన్ని. అండ్ నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తా. నేను ఇంటికి కూడా తీసుకెళ్ళాను బంధువుల్ని అందరినీ, వాళ్ళందరినీ పరిచయం చేస్తా. అండ్ ఇక్కడ కూర్చోంది ఆంటీ అనమాట, ఫస్ట్ ఆంటీ అనమాట. మాకు ఇక్కడ పెద్ద దిక్కు. ఇక్కడ అమ్మ వాళ్ళకి కూడా ఏం తెలియదు కదా, పంతులు కానీ ఇంకెవరి ఫుడ్ గురించి కానీ మనకేం తెలుస్తుంది, ఇక్కడ ఏం తెలియదు కదా. సో మొత్తం ఆంటీ అండ్ ఆంటీ కొడుకు బబ్లు ఫుడ్ గురించి మొత్తం బబ్లు చూసుకుంటాడు, ఇవన్నీ కూడా ఆంటీ చూసుకుంటారు. కానీ మొత్తానికి ఆ ఒక్కటే స్టార్టింగ్ లోనే కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది, కానీ మిగతా అంతా బాగానే జరిగింది. స్టార్టింగ్ కూడా వాళ్ళు మరీ అంత గలీజ్ గా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో, మళ్ళీ డ్రెస్సులు తీసేసి. ఎందుకంటే అదే ప్లేస్ లో మా తమ్ముళ్ళు నుంచో ఉన్నాం, మేము నుంచో ఉన్నాం. ఎంత దారుణంగా ఉంటదండి అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం అంటే. నాకైతే అబ్బా, లత అయితే ఏడుపు మొహం పెట్టేసుకుంది. అందుకనే అమ్మ ఇంక ఇంటికి వెళ్ళి స్నానం చేసేస్తుంది అనమాట వ్రతం కోసం. నేను బ్లూ శారీ కట్టుకున్నా ఫస్ట్, అమ్మ వేరే చీర కట్టుకొని ఉంది. ఇంకా బట్టలు పెట్టాలి నోములు కదా, ఇంకా బట్టలు పెట్టాలి కదా. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చింది అనమాట. మామూలుగా ఆల్రెడీ మనం స్నానం చేసాం, 4 గంటలప్పుడే స్నానం చేసాము. కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళడము, వాళ్ళ ముడ్లు కడగడము అవన్నీ అయిపోయింది కదా. నిజం చెప్పాలంటే ఇక్కడ నేను ఎందుకున్నాను తెలుసా, అందుకే బయట ఆదిత్య గడు వాష్రూమ్కి వెళ్ళాడు, నేను వాష్ చేసా, ఇంకా బయటికి నెట్టారు మమ్మల్ని ఇద్దరిని, ఆదిత్య గడు నన్ను. ఎందుకంటే వాడు మొత్తం పోయి పట్టుకుంటున్నాడు పూజ దగ్గర. నేను ఆల్రెడీ స్నానం చేసేసా అనమాట, సెకండ్ టైం కూడా చేసేసా. 4కి చేశాను స్నానం, మళ్ళీ చేసి రెడ్ సారీ కట్టుకున్నా. రెడ్ సారీ అంత బాగుందని నాకు అప్పుడు తెలియలేదు, నేను వీడియోలో చూసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది. నోములు మొత్తం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత లేచా నేను. అంటే
మిడిల్లో ఆదిత్యగా నిద్రకొచ్చాడు. వాడి పక్కన పడుకోబెట్టి పడుకున్నా. ఇంక అంతే సంగతులు. నేను కళ్ళు తెరిసేసరికి బంధువులందరూ వచ్చారు. ఈయన మా సీనన్న వెనకున్నాడే కాసుగాడికి కాబోయే మామ అన్నమాట. ఆయనే చిన్న పిల్లోడు లాగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. వీళ్ళకి అసలు ఏజ్ కనిపించదండి. ఈయన కుర్రోడు లాగా ఉన్నాడు కదా. పెళ్లి వాళ్ళ కూతురికి పెళ్ళి అన్నమాట. ఇప్పుడు పిల్లని కూడా మీకు త్వరలో పరిచయం చేస్తా. మౌని మా అక్క కూతురు అనమాట. ఊరు నుండి వీళ్ళంతా సాయినగర్ వాళ్ళు, అంటే లత ఫస్ట్ తీసుకున్న హౌస్ దగ్గర వాళ్ళు, అండ్ కమ్ కస్టమర్స్ ఆల్సో, అండ్ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చారు. నిజంగా నేనైతే రారేమో అనుకున్నా, కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, రారేమో అనుకున్నా, కానీ వచ్చారండి అక్కడి నుంచి. అసలు ఎంత మంది వచ్చారో. నేను ఇంకా క్లిప్స్ అక్కడ కొంతమందిని ఇప్పుడు కొంతమంది ఏమో ఇంట్లో ఉన్నారు, కొంతమంది ఇట్లా క్యారిడార్ లో నుంచో ఉన్నారు, కొంతమంది కింద పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నారు. లత వాళ్ళది ఫస్ట్ ఫ్లోరే. లత వాళ్ళకి ఇలాగా ముందు ప్లేస్ వచ్చిందండి. ఆ ప్లేస్ అయితే భలే నచ్చింది. అసలు ఎంత చల్లటి గాలి వస్తుందంటే అక్కడ కూర్చుంటే. ఇప్పుడు వాళ్ళు అంతమంది ఉండేసరికి మీకు ఆ ప్లేస్ కనిపించట్లేదు, కానీ నార్మల్ గా చైర్స్ వేసి కూర్చుంటే లత వాళ్ళ తోడుకోడలు, అంటే సొంతంగా తోడుకోడలు కాదు, అదే పెదనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ మా ఊరు నుండి వచ్చారు. అంటే ఆంధ్రాలో మా పల్లెటూరు నుంచి వచ్చారు. వీళ్ళని రెడీ చేయడమే దండగా. శాన్వి అయితే అసలు వీడియోలో కూడా కనిపించలా, నిద్రపోతూనే ఉన్నారు. నైట్ అంతా మేల్కున్నారు కదా, నిద్రపోతూనే ఉన్నారు. హేమంత్ గడు కూడా ఇంక వాడైతే తిరుగుతున్నాడు, కానీ సుహాన్ష్ హేమంత్ మార్నింగ్ టిఫిన్ కూడా బయట చెప్పేసాం. ఫస్ట్ పొప్పొంగల్ చేద్దాం అనుకున్నాం, కానీ అసలు ఇది ఇంపాసిబుల్ అనిపించింది. అన్ని తెచ్చాము అంటే సరుకులు తెచ్చారు, బేషన్లు అవన్నీ ఉంటాయి కదా, డేక్షాలు అవన్నీ తెచ్చారు, కానీ వర్కౌట్ కాదేమో అనిపించింది. ఇంకా గమ్మున ఇడ్లీ వడ తీసుకొచ్చేసారు అనమాట బయట నుండి. కామ్గా ప్రశాంతంగా తినేసారు. ఎందుకంటే ఊరు నుండి అప్పటికే చాలా మంది వచ్చేసారు. మా వరకు అంటే మేము ఎలాగో టిఫిన్స్ చెయ్యము అనుకున్నాము, బట్ అందరూ వస్తారు కదా, సో ఒక 30-40 మెంబర్స్ చెప్పారు మార్నింగ్ టిఫిన్ మాత్రము. ఇక నైట్ మామూలు, ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మామూలుగా అందరికి లంచ్. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి ఎక్కువ మంది రీచ్ అవుతారు కదా వీళ్ళంతా. వీళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్న వాళ్ళు సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ లోపల ఉన్నారు కదా, అలాగా ఒక 3 బ్యాచెస్ తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని అంటే 3 కార్స్ వచ్చినాయి ఇంటికి. నేను రాండి ఇంటికి అనగానే అప్పుడు మా గృహప్రవేశం అప్పుడు చాలా మంది ఏమంటారు అది మిస్ అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, 3-4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందరు మిస్ అయిపోయారు. ఇంక అందుకని చెప్పి రండి అనగానే మేము అనుకుంటున్నాలమ్మా అని. మళ్ళీ హైదరాబాద్ లో మా వాళ్ళందరినీ ఎప్పుడు మీట్ అవుతానో, ఇంకెప్పుడు వస్తుందో ఇలాంటి సిచ్యువేషన్. ఈ పాలైతే పిచ్చగా పొంగబెట్టా. అంటే వాళ్ళు అవి ఎక్కువ పాలు పోసి ఒక 3-4 లీటర్స్ ఏమో తీసుకొచ్చారు, అంటే 3-4 ప్యాకెట్స్ తెచ్చారు, సారీ 1/2 లీటర్ ప్యాకెట్స్. అవేమో కాగట్లో అప్పటికి 2 పెట్టా. అది చాలా తిక్కుగా ఉంది, అందుకని కాగట్లో హైలో పెట్టా, అది మొత్తం పోయినాయి. ఇక రచ్చ చేశారు అనుకోండి. నేను జనరల్ గా 3-4 టీనే పెట్టను, అంటే ఎక్కువ అంత పెట్టాం కదా, 3 వరకు అంటే ఓకే. ఇన్ని అంటే అక్కని అడుగుతున్నా, అక్క అందులో కొంతమంది చక్కెర ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాగా అక్కని అడిగి అక్క ఎంత వేయమంటావు చక్కెర అది ఇది అని చెప్పి అడిగేసి, అప్పుడైతే కొంచెం బెటర్ గా ఉంటది కదా. అందరూ మనం తాగినట్టు తాగం కదా, నేను కొంచెం షుగర్ తక్కువ తాగుతా, బట్ మన వాళ్ళందరూ కొంచెం ఎక్కువ తాగుతారు కదా. ఏమంటుందంటే పెళ్లి చూపులకి వస్తున్నా, నేను పెళ్లి చూపులకి టీ అందిస్తున్నట్టు ఉంది నాకు అని చెప్పి నవ్వుతుంది. పెళ్లి చూపులు కాదులేండి, ఆల్రెడీ కూతురుంది, శాన్వి అంత కూతురుంది, ఇదే దాని కూతురే విమల అని. ఇప్పుడు టీ తీసుకుంటున్నారు కదా వికాస్ కి కాబోయే మామ. ఇప్పుడు టీ తీసుకుంటున్నారు తాతకి తమ్ముడు, అండ్ అక్కడ ఇంకొకరేమో నాన్న ఉన్నారు కదా, పక్కన అమ్మ ఉంది. అక్కడ పక్కన తీసుకుంటున్నారు కదా అమ్మ ఉంది కదా, ఐ మీన్ అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు, అంటే నాకు అన్న అవుతాడు, పెదనాన్న కొడుకు అవుతాడు. ఇక్కడ బాబాయ్ అన్నమాట. సో ఇలాగా ఇక్కడ నుంచో ఉన్నది అమ్మమ్మ, ఆ తాత వాళ్ళ తమ్ముడు భార్య ఇక్కడ నుంచో ఉన్నది. అంటే తాతకి మొత్తం నలుగురేమో సొంత ఐ మీన్ ముగ్గురు, ఆ తాత వాళ్ళేమో 4 అన్నదమ్ముళ్ళు, ఇంకిద్దరు వచ్చేసి పెదనాన్న కూతురు. వీళ్ళ 6 కూడా భలే కలిసి ఉంటారండి, తోడికోడళ్ళు. వాళ్ళ 6లో ఇప్పుడు నేను చూపించినాము ఒకటి. ఇంక వికాస్నేమో నేను ఫస్టే తీసుకొచ్చా, వీళ్ళు మళ్ళీ 3rd బ్యాచ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా పిన్ని, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా కాంతి పిన్ని తమ్ముడు, ఇప్పుడు మా తాతకి చెప్పాను కదా 3 తమ్ముళ్ళని, వాళ్ళ తమ్ముళ్ళలో 2 తమ్ముళ్ళ కూతుర్లు, ఒక తమ్ముడు వైఫ్, అండ్ ఇక్కడ అత్త అన్నమాట. పండు వాళ్ళ అమ్మకి అక్క, అంటే పండుకి సొంత పెద్దమ్మ అనమాట, సొంతంగా అంజత్తికి సొంతంగా అక్క. ఇప్పుడు నేను చూపిస్తున్నామా. ఇంక వీళ్ళందరినీ ఇక్కడ చూస్తుంటే, అది కూడా మా ఇంట్లో కూర్చోబెట్టుకొని టీ ఇస్తుంటే, అంటే చాలా దూరం కదా, దగ్గర ఉన్నప్పుడు వేరే విషయం, ఏదో ఒక కళలాగా అనిపించింది. వెనకుంది కదా ఇంకో తాత కూతురు అనమాట,
అంటే వీళ్ళంతా కూడా ఈ తాత వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా కనెక్షన్ ఉంటది మాకు. జనరల్‌గా ఏంటంటే అమ్మ వాళ్ళ సైడే ఎక్కువ ఉంటది కదా కనెక్షను. తాత వాళ్ళ సైడ్ మాత్రం తాత సైడే ఎక్కువ ఉంటది. అమ్మమ్మ వాళ్ళ సైడ్ అసలు జీరో కనెక్షన్ అనే చెప్పొచ్చు చెప్పాలంటే అమ్మమ్మ సైడు. కానీ తాత సైడ్ వాళ్ళదే మొత్తం ఉంటదనమాట మాకు. ఇక్కడ మా అమ్మ, నాన్న దగ్గరకొచ్చేసరికి నాన్న సైడ్ పెద్దగా ఏముండదు రిలేషను. అమ్మ సైడే ఎక్కువ ఉంటది. అంటే వీళ్ళందరూ ఇంకా అమ్మ తరపోళ్ళే కదా! తాత వాళ్ళ తమ్ముడు కూతుర్లు అంటే వీళ్ళందరూ కూడా నాన్న తరపు బంధువులే కదా! అదే అంటది మా అమ్మ. అమ్మ తరపుల బంధువుల కంటే కూడా మాకేంటో నాన్న తరపు బంధువులే ఎక్కువొచ్చారని. ఇది నెక్స్ట్ డే లేండి. గృహప్రవేశం అందరితో అయిపోయింది. చాలా జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ మందొచ్చారు. ఫుడ్ కూడా లాస్ట్‌లో కొంచెం టెన్షన్ పడ్డాము. ఫాస్ట్‌గా రైస్ తీసుకొచ్చారంటే ఇక్కడ బగారా రైస్ తెస్తారంట ఎక్కువ. బగారా రైస్ మిగిలింది. వైట్ రైస్ అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి పెట్టేశారు. ప్రాబ్లమ్ ఏం రాలేదు ఫుడ్ దగ్గర కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.